మీడియా మిత్రులందరికీ నమస్కారం. 2024కి వీడ్కోలు, 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ 2024లో అనేక ప్రజా సమస్యల మీద, సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి అనేక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఐ నేతృత్వంలో పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాల్ని నిర్వహించడం అనేది జరిగింది. అలాగే రాబోయే ఈ 2025 సంవత్సరం మొత్తం ప్రజా పోరాటాల సంవత్సరంగా సిపిఐగా ప్రకటిస్తూ ఉన్నాం. ముఖ్యంగా దేశానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయనడానికి అనేక సంకేతాలు 2024లోనే చూడటం అనేది జరిగింది. దేశంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి పేద వర్గాలు ఆకలితోటి అలమటించేటటువంటి దశ చూసాం. అలాగే కార్మికులు వాళ్ళ యొక్క పనులు కోల్పోయి ఫ్యాక్టరీలు మూతబడి దాదాపు 100 సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి 40 లేబర్ చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లని అత్యంత రాక్షసంగా నరేంద్ర మోడీ సర్కారు చేయటం అనేది జరిగింది. 2025 మొత్తం భారతదేశ లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం, అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ పరిరక్షణ కోసం, అధిక ధరలు పూర్తిగా నియంత్రించడం కోసం, అలాగే దేశంలో దళితులు, మైనార్టీలు, ఆదివాసీలు వారి యొక్క హక్కుల రక్షణ కోసం, దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణ కోసం రాబోయే రోజుల్లో మార్క్సిజం, లెనినిజం వెలుగులో సిపిఐ ఇతర అన్ని వామపక్ష పార్టీలు కలుపుకొని ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి గుంటూరు జిల్లా రాష్ట్ర ప్రజానీకానికి నూతన సంవత్సర శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాను.